నెల్లూరు టీడీపీలో పదవులు చిచ్చురేపాయా? వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై పాత తరం నేతలు రగిలిపోతున్నారా? విపక్ష విమర్శలను తిప్పికొడుతున్న తమను పార్టీ పట్టించుకోవటం లేదు అన్న ఆవేదనలో ఉన్నారా? సింహపురి టీడీపీలో పార్టీ పదవుల వ్యవహారం చిచ్చురేపింది. ఇటీవల ప్రకటించిన పార్టీ పదవుల్లో జిల్లాకు చెందిన పాతతరం టీడీపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అగ్గి రాజేస్తోంది. దాంతో సీఎం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన నేతలు రగిలిపోతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ పదవులకు తాము సరిపోమా అన్న ఆవేదనలో నేతలు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో సదరు నేతలు అధిష్టానం నిర్ణయంపై మండిపడుతున్నారని టాక్. ఇక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పోలిట్ బ్యూరోలో స్థానం దక్కింది. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవకాశం వచ్చింది. అయితే కోవూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి పార్టీ పదవి ఇవ్వకపోవడంపై వారి అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేమిరెడ్డి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని పార్టీలోని ఓ వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలిట్ బ్యూరో నుంచి తప్పించడాన్ని ఆయన అనుచరులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అయితే జూనియర్కి అవకాశం ఇచ్చేందుకు సోమిరెడ్డి పోలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారని ఆయన ఆత్మీయులు చెబుతున్నమాట. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి లాంటి నేతలను కూడా అధిష్టానం పట్టించుకోలేదంటున్నారు. మొత్తంగా పార్టీ పదవుల్లో వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సీనియర్లలో చిచ్చురేపింది.